బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలోని గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశాల మేరకు శిశు సంక్షేమ సాధికారిత ప్రాజెక్టు డైరెక్టర్ సుజనా సూచనలతో సఖీ వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత మరియు బాలల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బేటీ బచావో బేటీ పడావో బ్యాడ్ గుడ్ టచ్ బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోషల్ కౌన్సిలర్ కమల మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 గురించి బాలికలకు వివరించడం జరిగిందన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే బాలికలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దని సూచించారు. ఎవరైనా ఆకతాయిలు బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయాలన్నారు. బాలికలు ప్రేమ మోజులో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పారు. ఏవైనా సమస్యలొస్తే చైల్డ్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1098181112 కు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గీత, ఫ్యాకల్టీ స్టాఫ్ సుజాత, జ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆ కార్యక్రమము జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ ఆనంద్ గారి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హ్యాన్ సుజన్ గారి సూచనల మేరకు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ముఖ్య ఉద్దేశంగా మహిళా సాధికారత మరియు బాలల అభివృద్ధిపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు ఎలా అరికట్టాలి, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మరియు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఏమిటి, అవి వాటి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన బాల్య వివాహాలు చేయడం వలన ఆ వయసులో వాళ్ళకు వచ్చినటువంటి నష్టాలు ఏమిటి, ఆ వయసులో వాళ్ళు గర్భవతులైతే వారు ఆ విధంగా ఏ విధంగా బాధపడతారన్న విషయాలు విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండడం గమనించాము. అక్కడున్న పిల్లలకి ఏ విధంగా రక్తహీనత వలన వాళ్ళు ఏ విధంగా నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియపరిచాము. ఇప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా ప్రొటెక్షన్గా ఈ గురుకుల పాఠశాల అనేది ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా విద్యార్థులకు తెలియపరుస్తున్నారు. వాళ్ళకి ఈ వయసులో వస్తున్నటువంటి కొన్ని అపోహాల గురించి వాళ్ళకి వివరంగా క్లుప్తంగా తెలియపరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి సూపర్వైజర్ గారు శకుంతల మేడం గారు మరియు అంగన్వాడీ టీచర్స్ కూడా పాల్గొన్నారు. అలాగే సఖీ వన్ స్టాప్ సెంటర్ నుంచి సిబ్బంది అయినటువంటి బి సాధన, లాయర్ ప్రశాంతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులకు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఎదుగుదలకు మీరు అడ్డుకట్ట వేయకుండా వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉన్నతమైన చదువులు చదివించి సమాజానికి మంచిగా వాళ్ళు గౌరవమైన స్థితిలో ఉండేటట్లు మేము ఈ యొక్క కార్యక్రమం అనేది జిల్లా వ్యాప్తంగా మేము చేస్తున్నాము. కాబట్టి మీ తల్లిదండ్రుల నుంచి కూడా ఈ ప్రోత్సాహం అనేది ఇలాగే ప్రజల్లో చైతన్యం రావాలని, తల్లిదండ్రులు చైతన్యపరచాలని ఈ ముఖ్య ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ ఆనంద్ గారికి మరియు శ్రీ మరియు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ హ్యాన్ సుజన్ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.